హలో! హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అండమాన్‌లో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ అయిన నార్త్ బేకి వెళ్తున్నాము. ఇంకా నార్త్ బేకి వెళ్ళాలంటే ఫెర్రీ ఎక్కాలి. ఒక 15 మినిట్స్ అలాగా. ఇంకా మేము నార్త్ బేలో లైట్ హౌస్ చూడడానికి వెళ్తున్నాము. అది మన 20 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా! ఇంకా ఆ లైట్ హౌస్ చూడడానికి వెళ్తున్నాము. ఇంక ఈ ఫెర్రీ ఎప్పుడు రష్గా ఉండిద్ది. చూడాలి ఈసారి ఎలా ఉంటుందో. ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళాలంటే చాతం చెట్టు దగ్గర ఫెర్రీ ఎక్కాలి. ఇంకా ఫెర్రీ ఎక్కి బ్యాంబూ ఫ్లాట్ దగ్గరకి వెళ్తాము. ఇంకా ఫెర్రీలో బైక్ తీసుకెళ్ళిపోయాం కదా, ఇంకా ఆ బైక్ మీద వెళ్ళిపోవడమే. ఇంకా ఎప్పుడు లాగానే ఫెర్రీ ఫుల్ అయిపోయింది. మాతోనే లాస్ట్. ఇంకా మళ్ళీ వేరేది స్టార్ట్ అయ్యేటప్పటికి టైం పట్టేసిద్దని ఇంకెక్కేసాము అదే. దీంట్లో ఒక 10 to 15 మినిట్స్ అలా ఉంటే సరిపోతుంది. ఇంకా వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది ఆ రోజు. ఇంకొక ఫెర్రీ వచ్చేస్తుంది. ఇంకా అది పిక్ చేసుకుంటుంది. ఇది వెళ్తుంది కదా, అలా 2 ఫెర్రీస్ అలా అలా వెళ్తూ ఉంటాయి. ఇంకా అటు సైడ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇటు సైడ్ ఇలా ఉండిద్ది. ఇంకా మేము ఎక్కిన ఫెర్రీ అదే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వ్యూ మాతో పాటు మీరు కూడా చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇంకా ఈ రూట్ అయితే కొత్తగా వేశారంట. మౌంటైన్ పక్కన వేశారు. ఎక్సలెంట్గా ఉంది రోడ్ అయితే అసలు. ఇంకా ఇది కొండ కింద నుంచి వెళ్ళాలి. వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. క్లౌడీగా చాలా బాగుండింది. ఇంకా అండమాన్లో నేను వచ్చినప్పటి నుంచి నేను ఫేస్ చేస్తుంది ఏంటంటే, ఏదన్నా ప్లేస్కి వెళ్ళామంటే మధ్యలో ఖచ్చితంగా వర్షం పడిద్ది, ఎండ కూడా వచ్చిద్ది. ఇంకా అందుకే ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకటి ఏమంటే, మనం ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ చివరికి వెళ్ళాలి. అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఆ స్పాట్కి వెళ్ళాలి మేమైతే. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. మధ్యలో ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసాము, ఇంకా వెళ్ళేసాము. వ్యూ అయితే ఎంత బాగుందంటే, వర్షంలో క్లౌడ్స్తో ఆ మౌంటైన్స్, కోకోనట్ ట్రీస్ మామూలుగా లేదు అసలు. ఇంకా మా వాడికి వర్షం పడుతుందని చెప్పి స్కార్ఫ్ వేసాను. అస్సలు ఉంచుకోవట్లేదు. ఇంకా వ్యూ అయితే చాలా బాగుందని చెప్పి ఒక 3-4 పిక్స్ అలా తీసుకున్నాను. ఇంకంతే వెళ్ళేసాము. చాలామంది కలిసి వెళ్ళాము, క్వార్టర్స్లో వాళ్ళందరం కూడా. ఇంకా ఫుడ్ కూడా ఇంటి దగ్గరే కుక్ చేసుకుని తీసుకువెళ్ళేసాము. ఇంకా వెళ్ళినప్పుడు అంత వర్షం వచ్చిందా,
ఒక 1 అవర్ తర్వాత అనుకుంటా ఫుల్గా ఎండ వచ్చేసింది. ఇంకా వర్షం తగ్గేసింది. ఇంకా ఎండ రాగానే లంచ్ చేసేసాము అందరూ. స్టార్టింగ్లో ఫుడ్ వీడియో తీసుకోవడం మర్చిపోయాను, ఇంకా గుర్తుగా ఉంటుందని లాస్ట్లో తీసుకున్నాను. ఇంకా ఒక్కో ఫ్యామిలీ ఒక్కో ఐటెం చేసుకు వెళ్ళాము. ఇంకా ఐటమ్స్తో నిండిపోయింది ప్లేట్ అయితే. ఇంకా వెళ్ళిందే లైట్ హౌస్ చూడడానికి కదా, ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. కానీ వెళ్ళాక తెలిసిందే అది క్లోజ్లో ఉందంట. సమ్ వర్క్ ఏదో నడుస్తుంది, ఒక 4 days క్లోజ్లో ఉంటుంది అని నోటీస్ పెట్టారు అక్కడ. ఇంకా అంతే, వెళ్ళిందే అది చూడడానికి కదా, కానీ అది క్లోజ్లో ఉంది కదా, కొంచెం అయ్యో అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అని అనుకుని ఇంకా బ్యాక్ అయిపోయాము. ఇంకో ప్లేస్కి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అది ఎలాగో క్లోజ్లో ఉంది కదా అన్నట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్